బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో వర్షం కురిసింది. అకాల వర్షానికి రోడ్డుపై ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన వరిధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వర్షం పడింది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి భారీ వర్షం కురిసింది. కోరుట్ల, ఖతలాపూర్ మండలాల్లో మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరం వరి పంట దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చింది. ఈ అంతో ఇంతో వచ్చిన ధాన్యం రోడ్లపైన వేయడం వల్ల ఈ వర్షానికి నానిపోవడం జరిగింది. ఇంకా మన ఊర్లో సహజంగా వరి కోయని కోతలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకా వరి కోతలు పూర్తిగా కాలేదు. గవర్నమెంట్ నానిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. మాకు అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దీంతో రైతులు నష్టపోయారు. రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి. వడ్లు మొత్తం మరి ఇట్లా తడిసిపోయినాయి. తింటాను కానీ ఉంచుకుంటే కూడా ఇప్పటికన్నా ప్రభుత్వం ఆదుకుంటుందేమని కోరుకుంటున్నాను.